ఓం నమో వెంకటేశాయ. నీలాభ్రవృంద నిఖిలేశ జగన్నివాస రాజీవనేత్ర రమణీయ గుణాభిరామ శ్రీరామ దైత్య కులమర్దన రామచంద్ర త్వత్పాద పద్మమనిషం కలయామి చిత్తే. సర్వజన వందితుడు సమస్త కళ్యాణ గుణాభిధాముడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ, తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 236వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమాన్ని ముందుగా శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకం వ్యాఖ్యాన పురస్సరం 24 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం
వందే వాల్మీకికోకిలం శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకిగిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానదీ. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ స రామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 14 సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. భరతశ్చాపి ధర్మాత్మా సర్వభూత ప్రియం వదః భవతీమనువర్తేత సహి ధర్మరతః సదా. రామచంద్రమూర్తి కౌసల్యాదేవి మనస్సులో ఉన్నటువంటి భయములన్నింటినీ కూడా తొలగిస్తూ నహ్యనాథ వయం రాజ్ఞా లోకనాథేన ధీమత అని మొదలుపెట్టి ఈ శ్లోకాన్ని చెప్పారు. అమ్మా, తండ్రి గారు జీవించి ఉండగా సర్వసమర్థుడు ధర్మాత్ముడు అయినటువంటి తండ్రి ఉండగా నీవు అనాథ ఎలా అవుతావు? నీవే కాదు, మనమెవ్వరము కూడా అనాథలము కాదు, మనందరము కూడా సనాథలమే. మన వెనుక మనల్ని రక్షించడానికి, మనల్ని పరిపాలించడానికి తండ్రి గారు దశరథ మహారాజు ధర్మాత్ముడు ఉన్నారు. ఆయన యొక్క రక్షణలో, ఆయన యొక్క పాలనలో మనందరము కూడా సనాథలమే. కావున అనాథగా నీవు భావించవద్దు అని చెబుతూ బానే ఉంది నాయన. మరి రాజుగారు ఆయన మంచివారే, ఆయన గొప్పవాడే, ధర్మాత్ముడే, ఆ విషయంలో నాకు కూడా సందేహము లేదు. కానీ మరి సవతులు ఉన్నారే, సవతి కొడుకైనటువంటి భరతుడు ఉన్నాడు కదా. భరతుడు రాజు అయితే ఆమె తల్లి అయినటువంటి కైకేయి మరెంత విజృంభిస్తుందో, మరెంత ఆ రాచరికాన్ని చూపించి, అధికారాన్ని చూపించి నన్ను అణగదొక్కేస్తుందో, నన్ను పీడిస్తుందో అనే అపోహ, అనే బాధ మరి కౌసల్యాదేవి యొక్క మనస్సులో ఉంటుంది కదా. దానికి సమాధానం చెబుతూ భరతశ్చాపి ధర్మాత్మ అని అంటున్నాడు. అమ్మా, భరతుడు రాజైతే అతని వల్లనో, లేకపోతే అతడు రాజవ్వటం వల్ల అతని యొక్క తల్లి అయినటువంటి కైకేయి వల్లనో నీకు అపకారం జరుగుతుంది అని నీవు భయపడుతున్నావు. అలాంటి భయం కూడా నీకు అవసరం లేదు. ఎందుకు అంటే భరతః చ అపి, భరతుడు కూడా అని అన్నాడు. అంటే ఇక్కడ భరతః చ అనడం ద్వారానే భరతుడు కూడా అని అర్థం వస్తూ ఉంటే, భరతుడు ఏ విధంగా అంటే నేను ఏ విధంగా అయితే నీ విషయంలో మాతృభావనతోటి, నీ విషయంలో కన్నతల్లిని చక్కగా చూసుకోవాలి, కన్నతల్లిని సేవించాలి అనే భావన నాకు ఏ విధంగా ఉందో ఆ భరతుడికి కూడా ఉన్నది అని. అంతేకాదు, ఏ విధంగా అయితే నాకు గుణములు ఉన్నవో అటువంటి గుణములన్నీ కూడా, ఉత్తమమైనటువంటి గుణములన్నీ కూడా కలిగినటువంటి వాడు భరతుడు అని చెబుతున్నాడు. ఒకానొక సందర్భంలో రామచంద్రమూర్తి అంటాడు, భరతుడు ఆయన చేసినటువంటి ఒక్క ఘనకార్యంతో నన్ను మించినటువంటి కీర్తిని పొందాడు సీత అని చెప్పి భరతుణ్ణి తనకంటే కూడా గొప్పగా రామచంద్రమూర్తి అరణ్యకాండలో, అరణ్యవాసంలో ప్రతిపాదిస్తాడు. చూడండి ఇక్కడ, అందుకనే ఏమంటున్నాడు, భరతః చ అపి, భరతుడు కూడా అంటే ఏమిటి? గుణములలోనూ, అదేవిధంగా తల్లిని చక్కగా చూసుకోవటంలోనూ, నా మీద ప్రేమ కలిగి ఉండటంలోనూ, ఇన్నింటిలో భరతుడు చాలా
గొప్పవాడు అని చెబుతూ భరతశ్చాపి ధర్మాత్మ, ధర్మం తెలిసినటువంటి వాడు. ఎవరి వలనైతే తనకు ఈ రాజ్యం సంక్రమించిందో వారిని బాధ పెట్టడం ఏమాత్రము భరతుడు చెయ్యడు. ఎందుకంటే అన్నగారు పెద్ద అన్నగారుగా ఉన్న జ్యేష్ఠుడు కావున జ్యేష్ఠుడైనటువంటి రామచంద్రమూర్తికి రావాలి ధర్మంగా పరంపరగా. కానీ ఆ రామచంద్రమూర్తి త్యాగం చేయటం వల్ల భరతునికి వస్తుంది అనే విషయము భరతుడు కూడా గ్రహించగలడు. పైగా సామాన్యమైనటువంటి మాటలకు లేకపోతే ఎవరో చెప్పారు అనేటువంటి ఆ చెప్పుడు మాటలకు లొంగేటటువంటి వాడు భరతుడు కాదు. ఎందుకు అంటే ధర్మాత్మ, ధర్మాత్ముడు, ధర్మం తెలిసినటువంటి వాడు భరతుడు. భవతీం అనువర్తేత, ఇంకేమన్నాడు, సర్వభూత ప్రియం వదః. కేవలం నీ యొక్క విషయంలో ఏంటమ్మా, భరతుడు ఎవరి విషయంలోనైనా సరే అలా ప్రియం వదః, చాలా ప్రియంగా మాట్లాడేవాడు. అంతేగాని రాజయ్యాడు కదా అని చెప్పి నిన్ను నీ విషయంలో నిష్ఠురంగా ఏనాడు మాట్లాడాడు. ఆ భరతుడు సకల ప్రాణుల విషయంలోనూ కూడా సానుకూలంగాను అనునయంగాను ధర్మపరంగాను మాట్లాడేవాడు, ప్రియంగా మాట్లాడేటువంటి వాడు. అందుకే కదా సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ అని అన్నారు. పైగా ప్రియవాక్య ప్రదానేన సర్వే తుష్యంతి జంతవః తస్మాత్ తదేవ వక్తవ్యం వచనేక దరిద్రత అని అంటారు. మంచిగా మాట్లాడితే, ప్రియముగా మాట్లాడితే ఎవరైనా సరే ఆనందిస్తారు. పైగా ప్రియంగా మంచిగా మాట్లాడటానికి ఏదైనా ఖర్చు అవుతుందా? ధనాన్ని ఏం ఖర్చు పెట్టక్కర్లేదు కదా. ఇంకొక విశేషం ఏమిటి అంటే కోపంతోటో నిష్ఠూరంగా మాట్లాడటానికి మనం ఎంత కష్టపడాలో ఎంత శ్రమపడాలో ప్రియంగా మాట్లాడటానికి అంత శ్రమపడవలసినటువంటి అవసరము లేదు. ఎందుకంటే కోపంగాను మనసులో ఏదైనా పెట్టుకు మాట్లాడుతున్నప్పుడు మన రక్త ప్రసరణ కాస్త వేగంగాను అదేవిధంగా శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆనందంగా ప్రియంగా మాట్లాడుతున్నప్పుడు మన శరీరంలో ఉన్న నాడీ మండలము అదేవిధంగా మన శరీర అవయవములు కూడా చాలా ఆనందంగా ఉండడంతో శ్రమను పొందవు, శక్తిని పొందుతాయి. కావున ప్రియంగా మాట్లాడటము, హితాన్ని చెప్పటం అనేది అలవాటు చేసుకోవాలి. అంతేగాని మాట్లాడటంలో కూడా దారిద్ర్యాన్ని చూపించడం ఎందుకు అని మనకు పెద్దలు ప్రశ్నిస్తున్నారు. అందుకని ఇక్కడ భరత ప్రియ సర్వభూత ప్రియం వదః, భరతుడు సకల ప్రాణుల యందు కూడా ప్రియంగా మాట్లాడేటువంటి వాడు. కఠినంగా ఏనాడు కూడా, పరుషంగా కఠినంగా ఏనాడు కూడా ఉండనటువంటి వాడు, అనునయంగా మాట్లాడేటువంటి వాడు. అటువంటి భరతుడు త్వాం అనువర్తేత, నిన్ను తప్పనిసరిగా అనువర్తిస్తాడు. అంటే అనువర్తించవచ్చును అని అంటలేదు రామచంద్రమూర్తి, అనువర్తేత, తప్పనిసరిగా అనువర్తించి తీరుతాడు. అంటే ఏమిటి? భరతుడి మీద రాముడికి ఉన్నటువంటి నమ్మకం అంత గొప్పది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, అనువర్తేత, భరతుడు నిన్ను చక్కగా అనుసరిస్తాడమ్మా, నిన్ను చక్కగా సేవించి తీరుతాడు, నీకు అనుకూలంగానే ఉంటాడు. సహ సదా ధర్మరతః, ఎందుకంటే భరతుడు, నా తమ్ముడు భరతుడు సదా ఎల్లప్పుడూ కూడా ఏదో కొన్ని సందర్భంలో ఒక రకంగా ఉండటం, మరికొన్ని సందర్భంలో మరో రకంగా ఉండటం భరతుడికి తెలియదు. సదా ఎల్లప్పుడూ సర్వకాల సర్వావస్థల యందు సర్వదేశముల యందు ఎక్కడైనా సరే భరతుడు ధర్మరతః, ధర్మము యందే ఆసక్తి కలిగినటువంటి వాడు. కావున ఆ ధర్మాత్ముడైనటువంటి భరతుడు నీ విషయంలో కఠినంగా ఉండడు. ఒకవేళ ఎవరైనా సరే నీ విషయంలో కఠినంగా ఉన్నా వారిని భరతుడు సహించడు. కావున నీ యొక్క గౌరవానికి కానీ నీ జీవనానికి కానీ నీకు ఈ అయోధ్యానగరంలో భరతుడు రాజవ్వటం వల్ల ఎటువంటి లోటు ఉండదు. నీ ఔన్నత్యం ఏమాత్రము కూడా దిగజారదు, నీ గౌరవం ఎప్పుడూ కూడా తగ్గదు. ఎందుకు అంటే భరతుడు ధర్మాత్ముడు, నిన్ను అనుసరిస్తాడు, నిన్ను సేవించి ఆయన కూడా నాలాగా నిన్ను సేవించేటటువంటి బుద్ధి కలిగిన ధర్మపరుడు. కావున నీవు నేను వెళ్ళిన తర్వాత ఈ అయోధ్యానగరంలో అనాథనైపోతాననుకుంటే అది పొరపాటు. తండ్రి గారు ఉన్నప్పుడు నీవు అనాథవు కాదు. లేదా సవతుల వల్ల నీకు బాధ కలుగుతుంది, భరతుని వల్ల నీకేమైనా ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే అది కూడా పొరపాటు. ఎందుకు అంటే భరతుడు ధర్మరతుడు,
ధర్మాత్ముడు. అంటే ధర్మాత్ముడు అంటే ధర్మం తెలిసినటువంటి వాడు. ధర్మరతుడు అని అంటే ధర్మాన్ని ఆచరించాలి అనేటువంటి ఆసక్తి కలిగిన వాడు. ధర్మం తెలియటం అనేది ఒక విషయం అయితే, తెలిసినటువంటి ధర్మాన్ని ఆచరించాలి అనే ఆసక్తి కలిగి ఉండటం, దాని యందు ప్రీతి కలిగి ఉండటం మరి ఒక విశేషం. అలా ఆచరించడం అనేది ధర్మాత్మల యొక్క లక్షణం. కావున ధర్మం తెలిసినవాడు, ధర్మాన్ని ఆచరించడం యందు బుద్ధి కలిగినటువంటి వాడు భరతుడమ్మా. కావున భరతుడు రాదవ్వటం వల్ల నీ గౌరవానికి, నీ మర్యాదకు ఏమాత్రమూ లోటు ఉండదు, ఎవరి వలన కూడా నీకు ఇబ్బంది కలగదు అని అంటూ, యథామయితు నిష్క్రాంతే పుత్రశోకేన పార్థివ శ్రవం నావాప్నుయాత్ కించిత్ అప్రమత్తా తథా కురు. కౌసల్యాదేవి యొక్క ఆ అపోహలను లేదా ఆమె యొక్క భయాలను తొలగించేస్తూ, నేను అయోధ్యానగరం నుండి వనవాసానికి వెళ్ళిన తర్వాత కూడా నీవు ఇక్కడ అయోధ్యానగరంలో ఉండటం వల్ల నీకు వచ్చేటటువంటి ఇబ్బంది ఏమీ ఉండదు. నీవు అనుకున్నట్లుగా సవతుల పోరు అనేది కానీ, లేకపోతే భరతుని వల్ల ఇబ్బంది కానీ, మరి ఎవరి వల్ల కూడా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ధర్మాత్ముడైనటువంటి భరతుడు రాజైతే అంతా ధర్మపరంగానే ఉంటుంది. అందులోనూ నిన్ను భరతుడు అమితంగా అనుసరించి సేవిస్తాడు. కావున నీవు బాధపడద్దమ్మా అని చెప్పి, మరి నీకు మరొక కర్తవ్యం కూడా ఉన్నది. దశరథుని యొక్క శోకాన్ని తీర్చవలసిన బాధ్యత కూడా నీదే అని అంటూ, యథా మయితు నిష్క్రాంతే పుత్రశోకేన పార్థివ శ్రమం నావాప్నుయాత్ కించిత్ అప్రమత్త తథా కురు అంటూ, అమ్మా మయితు నిష్క్రాంతే, నేను వనవాసానికి వెళ్ళిన తరువాత పార్థివ, ఈ భూమండలాన్ని పరిపాలించేటటువంటి మా తండ్రి దశరథ మహారాజు గారు పుత్రశోకేన, పుత్రుడైనటువంటి నేను దూరం అవ్వటం ద్వారా కలిగే బాధతోటి నువ్వు ఏ విధంగా బాధపడుతున్నావో నిన్ను మించి తండ్రి గారు అంతకంటే ఎక్కువగా బాధపడతారమ్మా. కావున పుత్రశోకేన, పుత్రుడైనటువంటి నేను దూరం అవ్వటం ద్వారా నా యందు ఉన్నటువంటి ప్రేమతోటి, ఆ శోకంతో యథా కించిత్ శ్రమం న అవాప్నుయాత్, ఏ విధంగా అయితే ఆయన శ్రమం ఆయాసాన్ని లేకపోతే తట్టుకోలేనటువంటి బాధను నా అవాప్నుయాత్ పొందకుండా ఉండగలడో, నేను వెళ్ళిపోయిన తర్వాత పుత్రవియోగంతో తండ్రి గారు ఎక్కువ దుఃఖాన్ని పొందుతారు. అలా దుఃఖాన్ని పొందకుండా ఉండే విధంగా తథా అప్రమత్తా కురు, నీవు సావధాన చిత్తమై జాగ్రత్తగా ఉండి తండ్రి గారిని కాపాడవలసినటువంటి బాధ్యత నీదేనమ్మా. నువ్వు ఎంత బాధపడుతున్నావో అంతకు మించి తట్టుకోలేనటువంటి దుఃఖంతో దశరథ మహారాజు బాధపడుతూ ఉంటాడు. మరి ఆ దుఃఖం కలగకుండా, కలిగినటువంటి దుఃఖం తీరిపోయే విధంగా ధైర్యం చెప్పి ఓదార్చి ఆయన జీవించే ఉండే విధంగా చెయ్యవలసినటువంటి బాధ్యత నీదే అని మాట చెబుతూ, శ్రమం న అవాప్నుయాత్, ఆయనకు దుఃఖం ఏ విధంగా అయితే కలగకుండా ఉంటుందో తథా ఆ విధంగా నీవు వ్యవహరిస్తూ అప్రమత్త, ఏమాత్రము కూడా ఏమరపాటు లేకుండా, అంటే ఏమాత్రము ఏమరపాటు చేసినా లేకపోతే ప్రమత్తులుగా ఆయన యందు అశ్రద్ధ చూపించినా పట్టించుకోకపోయినా దశరథ మహారాజు ఏమైపోతాడో ఎవరు ఏమి చెప్పలేం. కావున నీవు నేను వెళ్ళిన తర్వాత తండ్రికి కలిగేటటువంటి దుఃఖాన్ని తీర్చుతూ ఆయనలో ధైర్యాన్ని నింపి ఆయన జీవించి ఉండే విధంగా, ఆనందంగా ఉండే విధంగా నీవే చెయ్యాలి తల్లి అని చెప్పి అంటున్నాడు. ఎందుకు అంటే భర్తకి ఏదైనా దుఃఖం కలిగితే, ఏదైనా ఆపద కలిగినప్పుడు ఆయన యొక్క దుఃఖాన్ని తీర్చగలిగినటువంటి శక్తి, ఆ సామర్థ్యము, ఆ అనునయము, చాకచక్యము భార్యకు మాత్రమే ఉంటుంది అని మనకు పెద్దలు తెలియజేస్తున్నారు. ఎందుకు అంటే భార్య ఎప్పుడైతే భర్తకు అండదండలను అందిస్తూ ఆయన మనసులో ఉన్నటువంటి మాటకు అనుగుణంగా తాను కూడా మాట్లాడుతూ ఆయనలో ధైర్యాన్ని ఎప్పుడైతే నింపగలుగుతుందో అప్పుడు జీవించగలుగుతుంది. అంతేగాని భర్త కష్టంలో ఉన్నప్పుడు ఈమె కనుక కాస్త వ్యతిరేకంగా కనుక వ్యవహరించినట్లయితే ఆ గుండె ఆ కష్టాన్ని తట్టుకోలేదు. అది ద్విగుణీకృతమయ్యి ఆ మనసు వికలమయ్యి
ఏదైనా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కావున కష్టములలో ఉన్నటువంటి భర్త యొక్క దుఃఖాన్ని తీర్చగలిగినటువంటి శక్తి సామర్థ్యములు భార్యకు మాత్రమే ఉంటాయి. కనుక తల్లి, నేను వనవాసానికి వెళ్ళిన తర్వాత దశరథ మహారాజు నీ భర్త ఆయన పొందేటటువంటి దుఃఖం ఏదైతే ఉందో ఆ దుఃఖాన్ని తీర్చి ఆయన క్షేమంగా ఉండే విధంగా, దశరథ మహారాజు క్షేమంగా ఉండే విధంగా చెయ్యగలిగినటువంటి దానివి నీవే. కావున నీవు అప్రమత్తంగా ఉండి సావధానంగా ఉండి ఆయనను సంరక్షించాలి, ఆయన యొక్క బాధను తీర్చే విధంగా నీవు అనునయించాలి తల్లి అని చెప్పి తండ్రిని ఓదార్చేటటువంటి బాధ్యతను కూడా తల్లికే అప్పచెప్పాడు. ఈమె బాధపడుతూ ఉంటే ఈమె బాధను ఓదార్చుతూ, ఈమె బాధనే కాదు ఆమె తనకు తాను సర్ది చెప్పుకుంటూ తన బాధను తాను దిగమింగుకుని ఆమె యొక్క భర్త యొక్క బాధను కూడా తీర్చవలసినటువంటి బాధ్యత ఆమెదే, కౌసల్యాదేవిదే అని చెబుతున్నాడు. ఎందుకు అంటే భార్య ఈ విధంగా తల్లి బాధపడుతూ ఉంటే ఓదార్చడానికి ఎంతోమంది ఉంటారు, ఆమెతో కలిసి బాధపడటానికి ఎంతోమంది కలిసి రావచ్చు. కానీ దశరథ మహారాజుని సమీపించి ఓదార్చగలిగినటువంటి ధైర్యము కానీ, ఆయన యొక్క ఆ శోకాన్ని చూడగలిగినటువంటి ధైర్యం కానీ ఇంకెవ్వరికీ ఉండదు. మరి ఆయనను సమీపించి ఆయన యొక్క దుఃఖాన్ని పోగొట్టగలిగినటువంటి శక్తి కౌసల్యకు మాత్రమే ఉన్నది అనే విషయాన్ని గుర్తు చేస్తూ, పైగా కౌసల్యను చూచినట్లయితే దశరథ మహారాజు కూడా కొంత ఊరట కలుగుతుంది. ఎందుకు అంటే పుత్రుడు దూరమైపోయినటువంటి తల్లి ఈమె ఈ విధంగా ఉండగలిగినది అంటే, కడుపున పుట్టినటువంటి కొడుకు దూరమైతే తల్లి ఈ విధంగా ఉన్నది అంటే మరి తాను కూడా కొంత ధైర్యాన్ని తెచ్చుకుని ఉండాలి కదా. తన కోసం కాకపోయినా తన భార్య కోసమో తన రాజ్యం కోసమైనా సరే తాను ధైర్యాన్ని తెచ్చుకుని ఉండాలి కదా. మరి ఆ విషయాన్ని ఎవరు గుర్తు చేయాలి? కౌసల్యాదేవి గుర్తు చేసి దశరథుని నిలబెట్టాలి. అందుకనే రామచంద్రమూర్తి ఏమంటున్నాడు, అమ్మా నేను వెళ్ళిన తర్వాత తండ్రి గారి యొక్క దుఃఖాన్ని తీర్చి ఆయన దుఃఖపడకుండా చూడవలసినటువంటి బాధ్యత నీదే. నీవు సావధానంగా ఉండి తండ్రి గారిని క్షేమంగా ఉండే విధంగా అనునయించవమ్మా అని చెబుతూ, దారుణశ్చాప్యయం శోకః యథైనం న వినాశయేత్ రాజ్ఞో వృద్ధస్య సతతం హితంచర సమాహిత. తల్లి, పుత్రుడు దూరం అవ్వటం వల్ల కలిగేటటువంటి దుఃఖము అది ఇంతటిది అని చెప్పి ఎవరూ కూడా చెప్పలేము. ఎందుకు అంటే ప్రాణములు పోతున్నప్పుడు శరీరము ఏ విధంగా అయితే విలవిలలాడుతుందో, పుత్రుడు దూరం అవుతున్నప్పుడు తండ్రి యొక్క శరీరము అంతకు మించి బాధపడుతూ ఉంటుంది. ప్రాణములు పోతున్నప్పటికీ కూడా కలగనంత బాధ పుత్రుడు దూరం అయితే తండ్రికి కలుగుతుంది అనే విషయం ఇక్కడ చెబుతున్నాడు. అందుకనే పుత్రవియోగ దుఃఖమునకు మించినటువంటి దుఃఖం అనేది ఏది ఉండదు అని చెప్పి అంటారు. అందుకనే మన పెద్దవాళ్ళు కూడా అంటుంటారు కదా, ఎవరైనా బాధపడుతూ వాళ్ళు ఇటువంటి దుఃఖము పగవారికి కూడా రాకూడదు అంటే ఏమిటి? సహజంగా తమకేదైనా కష్టం కలిగినట్లయితే ఈ కష్టము తమకు రాకూడదు, తమకు పగవాళ్ళు ఎవరైతే ఉంటారో, తమ శత్రువులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ దుఃఖం కలగాలి అని చెప్పి భావిస్తూ ఉంటారు. కానీ సంతానానికి ఏదైనా కనుక దుఃఖం కలిగినట్లయితే, వాళ్ళు దూరం అవుతున్నట్లయితే అటువంటి దుఃఖం మాత్రం శత్రువులకు కూడా రాకూడదు. ఎందుకంటే ఇంతకు మించినటువంటి దుఃఖము ఏది ఉండదు. ఈ దుఃఖాన్ని తట్టుకోవటం చాలా కష్టము కనుక. అందుకనే రామచంద్రమూర్తి అంటున్నాడు, నేను వనవాసానికి వెళ్ళిపోతే పుత్రవియోగంతో తండ్రికి కలిగేనటువంటి దుఃఖము దారుణ, భయంకరమైనటువంటి దారుణం అంటే ధృవిదారణే, చీల్చివేసేటటువంటిది. ఏంటి చీల్చివేయటం? గుండెలను బదలగొట్టి గుండెలను చీల్చేటటువంటి దుఃఖం అన్నమాట. అంటే ఏమిటి? తట్టుకోలేనటువంటి దుఃఖము, గుండెను పగలగొట్టేటటువంటి దుఃఖం అది. అందుకనే దారుణ, భయంకరమైనటువంటి, భరించలేనటువంటి, గుండెలను చీల్చేటటువంటి అయం శోక. పుత్రవియోగంతో తండ్రికి కలిగేటటువంటి శోకం ఏదైతే ఉందో, తేలినటువంటి దుఃఖం ఏదైతే ఉందో అది మహారాజుని, ఆ దశరథ మహారాజుని యథాన్న వినాశయేతు, ఎలాగైతే ఆ శోకము తండ్రి గారిని నశింప చెయ్యకుండా ఉంటుందో, ఆ శోకము పూర్తిగా తండ్రిని ఆవరించకుండా, పూర్తిగా తండ్రిని నాశనం చేయకుండా ఉంటుందో, తథా ఆ విధంగా అంటే
పుత్రవియోగ దుఃఖంతో అది తట్టుకోలేక తండ్రిగారు మరణించకుండా ఉండే విధంగా ఆ దుఃఖం పూర్తిగా తండ్రిని ఆవరించి పరవశమైపోయి తట్టుకోలేనటువంటి స్థితికి, అదుపు తప్పేటటువంటి స్థితికి రాకుండా చూసుకుంటూ సమాహిత, నీవు సావధానంగా ఉండి తెలివితేటలతో వ్యవహరించి స్థిరమైనటువంటి మనస్సు కలిగినటువంటి దానివై నిన్ను నీవు సంభాళించుకుంటూ, అంటే ఏమిటి, నిన్ను నీవు ఓదార్చుకుంటూ తండ్రిని వృద్ధస్య, ముసలివాడైనటువంటి తండ్రిని సతతం ఎప్పుడూ కూడా హితం చర, తండ్రికి హితాన్ని చేకూర్చేటటువంటి కార్యాన్ని, హితాన్ని చేకూర్చేటటువంటి సేవను నీవే చెయ్యాలమ్మా అని తల్లి అయినటువంటి కౌసల్యాదేవికి రామచంద్రమూర్తి చెబుతున్నాడు. అమ్మా, నేను వనవాసానికి వెళ్ళిపోతే తన వల్ల తన కుమారుడికి వనవాసం కలిగింది అని చెప్పి, తాను కైకేయికి వరములు ఇవ్వడం వల్ల తన కుమారుడికి వనవాసం కలిగింది అని, తాను ఇంతటి వాణ్ణి బ్రతికి ఉండగా తన కుమారుడికి ఇటువంటి దుస్థితి కలిగింది అని చెప్పి దశరథ మహారాజు తనలో తాను కుమిలిపోతూ పుత్రవియోగ దుఃఖం ఏదైతే ఉందో ఆ శోకాన్ని తట్టుకోలేక, ఆ శోకం వల్ల గుండెలు చీలిపోయి ఆ మనసులో కలిగేటటువంటి బాధ వల్ల తట్టుకోలేనటువంటి స్థితిలో ప్రాణములు విడిచిపెట్టవచ్చును. కావున నీవు సావధానంగా ఉండి నీ దుఃఖమును నీవు అణచుకుంటూ తండ్రి గారి యొక్క ఆ శోకాన్ని తీర్చవలసినటువంటి బాధ్యత, ఆ శోకము తండ్రి గారిని నశింపజేయకుండా, తండ్రి గారిని పూర్తిగా ఆవరించకుండా చూసుకోవలసినటువంటి బాధ్యత నీదే. కావున నీవు తండ్రిని రక్షించాలి. ఆ విధంగా సావధానంగా ఉంటేనే తండ్రి గారు మనకు దక్కుతారు. అలా ఉండనప్పుడు తండ్రిని పుత్రవియోగ దుఃఖం అనేది కబళించి వేస్తుంది, నశింపజేస్తుంది. మరి అలా నశింపకుండా, తండ్రి నశించకుండా ఉండాలి అంటే ఆ దుఃఖాన్ని తీర్చగలిగినటువంటి దానివి నీవే. కావున రాజుగారి దగ్గరే ఉండి నీవు సావధానంగా ఉండి మనస్సుని గట్టి చేసుకుని స్థిరమైనటువంటి చిత్తముతో ఉండి తండ్రిని సేవిస్తూ తండ్రిని అనునయించి రక్షించవమ్మా అని రామచంద్రమూర్తి తాను కూడా ఆయన బాధపడుతూ కన్నీరు గారుస్తూ ఏడుస్తూ చెబుతున్నాడు. ఎందుకు అంటే ఇది రాముడికి కౌసల్యాదేవి యొక్క దుఃఖాన్ని చూస్తే కలిగినటువంటి దుఃఖం. తండ్రి అయినటువంటి దశరథ మహారాజుకు తాను వెళ్ళిపోయిన తర్వాత తండ్రి ఏ విధంగా బాధపడతాడు అని చెప్పి తండ్రి బాధను తలుచుకుని రాముడికి కలిగినటువంటి దుఃఖం. అందుకేగా వ్యసనేషు చ మనుష్యాణం భృశం భవతి దుఃఖిత అని చెప్పి అనుకున్నాం. కావున తల్లిదండ్రులకు కలుగుతున్నటువంటి బాధను చూచి ఆ బాధను తలుచుకుని రామచంద్రమూర్తి తాను కూడా బాధపడుతూ ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. చెబుతూ మరో మాట కూడా అంటున్నాడు. ఎందుకంటే కష్టములలో ఉన్నటువంటి భర్తను అనుసరించడము, కష్టములలో ఉన్నటువంటి భర్త యొక్క ఆ దుఃఖాన్ని తీర్చడం అనేది భార్య యొక్క కర్తవ్యం. అంతేగాని భర్త సినిమాకు తీసుకువెళ్ళినప్పుడు, షాపుకు తీసుకువెళ్ళినప్పుడు ఆనందంగా ఉండటము, భర్తకు కష్టం కలిగినప్పుడు మాత్రము నువ్వు చేతగాని వాడివి, చేవలేని వాడివి అని చెప్పి అనడము, అలా అన్నట్లయితే అది భార్య లక్షణం కాదు, అది ఉత్తమమైనటువంటి ఇల్లాల లక్షణం కాదు అనే విషయాన్ని చెబుతూ వ్రతోపవాస నిరత యా నారీ పరమోత్తమ భర్తారం నాను వర్తేత సాతు పాపగతిర్భవేత్ చెబుతున్నాడు. భర్తను సేవించటము, భర్త కష్టములలో ఉన్నా సుఖములలో ఉన్నా సరే ఆయనను అనుసరించడము అనేదే ఉత్తమమైనటువంటి ధర్మము అని అంటూ, మరి ఇక్కడ వ్రతోపవాస నిరత, వ్రతములతోటి ఉపవాసములతోటి కూడా, అంటే వ్రతములు చేయటం కోసం, వ్రతములు ఉపవాసం ఎందుకోసం? కుటుంబం కోసము. ఆ విధంగా భర్తకు విజయం కలగాలి, కుటుంబం బాగుండాలి అనే కదా ఇల్లాలు అందరూ కూడా, భార్య అందరూ కూడా వ్రతోపవాసాలు చేసేది. అందుకని అంటున్నాడు ఇక్కడ వ్రతోపవాస నిరత, వ్రతముల చేత ఉపవాసముల చేత కూడా, ఉపవాసముల యందు వాటిని చేయటం యందు ఆసక్తి కలిగినటువంటి దానివై పరమోత్తమ, ఉత్తమమైనటువంటి ప్రవృత్తితోటి ఉత్తమురాలుగా ఉంటూ, ఉత్తమురాలు అంటే భర్తను అనుసరించి ఉండటమే ఉత్తమురాలు యొక్క లక్షణము అంటూ, యా నారీ, ఈ లక్షణములతో అంటే వ్రతోపవాస నియమములతోటి, అలాగే భర్తను అనుసరించి ఉండటముతోటి,
అంటే ఆ విధమైన ఉత్తమమైనటువంటి లక్షణంతో భర్తారం యా న అనువర్తేత, ఎవరైతే భర్తను అనుసరిస్తారో వాళ్ళు గొప్పగా ఉంటారు. యా న అనువర్తేత, ఎవరైతే భర్తను ఆ విధంగా అనుసరించరో సాతు, అటువంటి అనుసరించనటువంటి గతి తప్పినటువంటి స్త్రీ పాపగతి అధోలోకాలకు వెళుతుంది, పాపపు గతులను అంటే నీచమైనటువంటి గతులను పొందుతుంది అని చెప్పి చెబుతున్నాడు. అంటే ఏమిటి? భర్తను అనుసరించి భర్త కష్టములలో ఉన్నప్పుడు ఆ కష్టమును తీర్చడానికి ప్రయత్నిస్తూ ఆ దుఃఖాన్ని శోకాన్ని తీర్చుతూ వ్రతోపవాస నియమములతోటి ఎవరైతే ఏ స్త్రీ అయితే వ్యవహరిస్తుందో ఆమె ఆ భర్త కంటే కూడా ఉత్తమమైనటువంటి గతులను పొందుతుంది, ఉత్తమమైనటువంటి స్థితిని పొందుతుంది. అలా కాకుండా కేవలము తన ప్రయోజనములు తన ఆనందముల కొరకు మాత్రమే భర్తను అనుసరిస్తూ భర్త ఎప్పుడైతే కష్టములలో ఉంటాడో అప్పుడు భర్తకు వ్యతిరేకంగా ఎవరైతే ఉంటారో అటువంటి ఆమె అధోగతి పాలవుతుంది అనే విషయాన్ని మనకి ఇక్కడ రామచంద్రమూర్తి యొక్క మాటలలో తెలియజేస్తున్నాడు. అంటే ఏమిటి? రెండు రకాలుగాను కూడా అనుసరించినటువంటి ఆమె ఉత్తమోత్తమైనటువంటి గతులను పొందుతుంది. అనుసరించకుండా కేవలము అవసరానుగుణంగా కేవలం తన స్వార్థాన్ని చూసుకునేటువంటి ఆమె అధోగతి పాలవుతుంది అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాడు రామచంద్రమూర్తి. మరి ఇలా తెలియజేస్తూ, తల్లి మరి ఇప్పుడు తండ్రి గారు తీరనటువంటి దుఃఖానికి తీరనటువంటి శోకాన్ని పొందబోతూ ఉన్నారు. మరి అటువంటి శోకాన్ని తీర్చవలసినటువంటి బాధ్యత నీదే అని అంటున్నారు. మరి సుందరకాండలో సీతాదేవి కూడా చెబుతుంది కదా, దీనోవా రాజ్యహీనోవా యోమే భర్త సమే గురుహు అని చెప్పి అంటుంది సీతాదేవి. నా భర్త దీనుడు గాని రాజ్యాన్ని కోల్పోని, ఏది ఏమైనప్పటికీ కూడా నా భర్తే నాకు గొప్ప అని చెప్పి అంటారు. అందుకనే కొంతమంది సరదాగా అంటూ ఉంటారు, ఏమండి పెళ్ళి అయిన కొత్తల్లో భార్య చూపుల్లోనూ పెళ్ళి ఆ తర్వాత పాత భర్త విషయంలో భార్య చూపుల్లో ఎలా ఉంటుంది అంటే సరదాగా అవధానాలు చెప్పినటువంటి మాట చెబుతారు. పెళ్ళి అయినటువంటి కొత్తల్లో అందరికంటే కూడా భర్తే గొప్పవాడిగా కనిపిస్తాడు అని అన్నారు. మరి ఆ తర్వాత భర్త తప్ప అందరూ గొప్పవాడిగా కనిపిస్తారు అని చెప్పి సరదాగా చెబుతూ ఉంటారు. కానీ అలా ఉండవలసినటువంటి లక్షణం కాదనమాట. అలా ఉండే లక్షణం భార్య యొక్క లక్షణం కాదు. భారత నారి ఏనాడు కూడా ఆ విధంగా ఉండదు. ఎందుకు అంటే ఎలాంటి వాడైనా ఎలా ఉన్నప్పటికీ కూడా తన భర్తే తనకు గొప్ప అని అంటుంది. ఆ మాట సీతాదేవి చెప్పింది. అదే పరంపరలో ఇప్పటికీ కూడా మహిళామణుల్ని మనం ఎంతో మందిని చూస్తూ ఉన్నాం. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు రామచంద్రమూర్తి, భర్త ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయనను అనుసరించేటటువంటి స్త్రీ ఉత్తమమైనటువంటి గతులను పొందుతుంది. అలా అనుసరించినటువంటి స్త్రీ, స్వార్థంతో ఉండేటటువంటి స్త్రీ అధోగతి పాలవుతుంది. మరి తండ్రి ఇప్పుడు కష్టంలో ఉన్నాడమ్మా, పుత్రవియోగ దుఃఖంతో తండ్రి ఏమైనా కావచ్చు. కావున అటువంటి తండ్రిని రక్షించవలసినటువంటి బాధ్యత నీదే అని గుర్తు చేస్తూ, భర్తు శుశ్రూషయా నారీ లభతే స్వర్గముత్తమం అపియా నిర్నమస్కార నివృత్తా దేవ పూజనాత్. అమ్మా, ఏ నారి ఏ స్త్రీ అయితే దేవపూజనాత్ నివృత్తాపి, దేవతలందరినీ దేవపూజలు చేయడం వాటిని కూడా విడిచిపెట్టినప్పటికీ కూడా నిర్నమస్కార, ఇతరులను బయట వాళ్ళనెవరిని గౌరవించకపోయినప్పటికీ కూడా సా నారి అటువంటి స్త్రీ భర్తు శుశ్రూషయా, భర్తకు సేవ చేయటం ద్వారా భర్తను అనుసరించడం ద్వారా ఉత్తమం స్వర్గం లభతే, ఉత్తమమైనటువంటి స్వర్గాన్ని పొందుతుంది. ఎంత ఉత్తమమైన స్వర్గం అంటే భర్త పొందేటటువంటి స్వర్గం కంటే కూడా ఉత్తమమైనటువంటి స్వర్గాన్ని పొందుతుంది అని చెబుతున్నారు. ఇదే విషయం మనకు ధర్మవ్యాధోపాఖ్యానంలో కూడా చెబుతుంది. ఒకానొక సందర్భంలో కౌశికుడు అనే ఒకానొక బ్రాహ్మణోత్తముడు, ఆయన తపస్సంపన్నుడైనటువంటి వాడు ఒకానొక చోటకి వస్తాడు. వస్తే ఆ పతివ్రత ఆమె ఇంట్లో ఉంటుంది. ఇంట్లో భర్తకు భోజనం పెడుతూ ఆయన భోజనం అయిన తర్వాత ఆయనను సేవిస్తూ ఉంటుంది. ఇంతలో కౌశికుడు అనే బ్రాహ్మణోత్తముడు వస్తాడు. ఆయన మహర్షి, తపస్సంపన్నుడు.
వచ్చేటప్పటికి అమ్మా నేను వచ్చాను భవతి భిక్షాందేహి అన్నట్లుగా ఆయన ఆ ఇంటి ముందుకు వచ్చి నిలబడతాడు. నిలబడితే అప్పుడు ఆమె కాస్త రావటం ఆలస్యం చేస్తుంది. ఆలస్యం చేసి వచ్చిన తర్వాత అయ్యా నన్ను మన్నించాలి, మా ఆయన కాస్త ఇప్పుడే భోజనం అయింది, ఆయన నిద్రిస్తున్నారు, ఆయనను సేవించి నేను మీ దగ్గర ఇక్కడికి వచ్చేటప్పటికి బయటికి వచ్చేటప్పటికి కాస్త ఆలస్యం అయింది, మన్నించాలి అని అంటుంది. అనేటప్పటికీ అప్పుడు ఆయన అంటాడు, ఏమమ్మా నాకంటే నీ భర్త నీవు గొప్పవాడు అనుకుంటున్నావా? నేను తపస్సంపన్నుడని నిష్ఠాగరిష్ఠుణ్ణి అటువంటి వాడైనటువంటి నాకంటే కూడా ఏదో పొట్టబోసుకోవటం కోసం ఏదో వృత్తి చేసుకుంటూ కాలం గడుపుతున్నటువంటి వాడైన నీ భర్త గొప్పవాడు అని చెప్పి సామాన్యుడైనటువంటి నీ భర్తకు సేవ చేసి ఆ తర్వాత ఇక్కడికి వచ్చావు అంటే నాకంటే నీ భర్త గొప్పవాడు అనుకుంటున్నావా అని చెప్పి అంటాడు. అనేటప్పటికీ ఆ పతివ్రత ఆమె అంటుందన్నమాట, అవునండి మీరు ఎంత తపస్సంపన్నుడైనా ఎంత గొప్పవారైనా సరే మీకంటే నా భర్తే నాకు గొప్ప. నా భర్త మీకంటే తపస్సంపన్నుడు కాకపోవచ్చు, నీకంటే శక్తిమంతుడు కాకపోవచ్చు, ఏది ఏమైనప్పటికీ నాకు నా భర్తే గొప్ప అని ఆమె అంటుంది. అప్పుడు కోపంగా చూస్తూ ఉంటాడు కౌశికుడు అనే ఆ తపస్సంపన్నుడు. అప్పుడు అంటుంది, నీవు కోపంగా చూస్తే మాడిపోవటానికి నేనేమైనా అడవిలో కొంగననుకుంటున్నావా అని అంటుంది. ఎందుకంటుందంటే అంతకు ముందే ఆ కౌశికుడు అడవిలో అక్కడ వస్తూ ఒకానొక కొంగ కౌశికుడి మీద రెట్ట వేసేటప్పటికీ ఆ కౌశికుడు కోపంగా కొంగను చూస్తాడు. చూసేటప్పటికి ఈయన యొక్క తపశ్శక్తి వల్ల ఆ తేజస్సుతోటి కొంగ మాడి మసైపోతుందన్నమాట. సరే ఆ తర్వాత గ్రామంలోకి వచ్చాడు, ఈమె దగ్గరికి వచ్చాడు, భవతి భిక్షాందేహి అన్నట్టుగా ఇక్కడ పిలిచాడు. ఈమె రావటం ఆలస్యమైంది. ఆలస్యమైతే ఈ విధంగా నేనింత గొప్పవాడిని వచ్చాను, సామాన్యుడైనటువంటి నీ భర్తను సేవిస్తున్నానని చెబుతావు, ఏమిటిది అజ్ఞానము అనేటప్పటికీ కోపంగా చూస్తుంటే అప్పుడు అంటుందన్నమాట ఆమె, నువ్వు కోపంగా చూస్తే మాడిపోవటానికి నేను కొంగను కాదయ్యా అంటుంది. వెంటనే ఆ కౌశికునికి అప్పుడు జ్ఞానోదయం కలుగుతుంది. అడవిలో ఎక్కడో జరిగినటువంటి సంఘటన ఈమె ఇప్పుడు నాతో అంటున్నదంటే ఈమె సామాన్యురాలు కాదు, ఈమెకు ఇంతటి శక్తి ఎలా వచ్చింది అని అంటే ఆ పాతివ్రత్య నియమములను పాటించడం ద్వారా వచ్చింది అని చెప్పి తెలుసుకుంటాడు. తెలుసుకుని అమ్మా నేను ఇంత తపస్సు చేసుకున్నప్పటికీ కూడా నీవు చాలా గొప్పదానివిగా అనిపిస్తున్నావు, కావున నాకు ఇంకా జ్ఞానాన్ని బోధించమంటే, అయ్యా నాకేం తెలుసండి, నేను ఏదో సామాన్యమైనటువంటి ఇల్లాలిని, మీకు ఇంకా జ్ఞానము కావాలంటే ధర్మవ్యాధుడు అనే ఒకానొక ఆయన ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళండి అని చెప్పి చెబుతుందన్నమాట. మరి ఆ సందర్భంలో ఆ పతివ్రతామ తల్లి చెబుతుందామె, భర్తను సేవించడం ద్వారానే తనకు ఇంతటి శక్తి వచ్చినది అనే విషయం చెబుతుంది. మరి ఆ విధంగా ఇక్కడ చెబుతున్నాడు, భర్తు శుశ్రూషయా నారి లభతే స్వర్గముత్తమం. తల్లి భర్తను సేవించడం ద్వారానే ఉత్తమమైనటువంటి స్వర్గాన్ని పొందగలుగుతారు. ఏమిటి దేవతా పూజలు ఇవన్నీ పక్కన పెట్టినప్పటికీ, లేకపోతే ఇతరులెవరిని కూడా ఇతరుల అతిథి పూజలు మొదలైనటువంటి వాటినన్నింటినీ కూడా చేయకపోయినప్పటికీ కూడా భర్తు శుశ్రూషయ భర్తను సేవించడం ద్వారానే ఉత్తమం స్వర్గం లభతే, ఉత్తమమైనటువంటి స్వర్గాన్ని ఉత్తమమైనటువంటి గతులను భార్య స్త్రీ పొందగలుగుతుంది. కావున అమ్మా నీవు నాతో పాటు వచ్చేస్తాను అని అంటాం, అది ధర్మం కాదు. భర్త దశరథ మహారాజు కష్టంలో ఉన్నప్పుడు ఆయన యొక్క కష్టాన్ని తీర్చి ఆ శోకాన్ని తీర్చి రక్షించవలసినటువంటి బాధ్యత నీదే. అలా సేవించినప్పుడే నీకు ఉత్తమమైనటువంటి గతులు వస్తాయి, లోకం నిన్ను కీర్తిస్తుంది. అలా కాకుండా భర్త కష్టంలో ఉన్నప్పుడు విడిచిపెట్టేస్తే అధోగతులు ప్రాప్తిస్తాయి, లోకమంతా కూడా నిందిస్తుంది అని రామచంద్రమూర్తి చెబుతూ, శుశ్రూషామేవ కుర్వీత భర్తు ప్రియహితే రత ఏష ధర్మ పురా దృష్టో లోకే వేదే శృతస్మృత. ఈ విషయాన్నే చెబుతూ, ఇదేదో నేను నీకు కొత్తగా చెప్పేటటువంటి విషయం కాదమ్మా, ఈనాడు నువ్వు పాటించు, ఈనాడు నువ్వు ఈ విధంగా చెయ్యి అని చెప్పి నేను కొత్తగా నీకు ఈ ధర్మాలను నేను నీకు చెప్పటం లేదు. ఇవి భర్తకు శుశ్రూష చేయటము, తద్వారా
ఉత్తమగతులను పొందటము, అటువంటి పతివ్రతలను మహర్షులు కూడా అటువంటి పతివ్రతలకు గౌరవాన్ని ఇవ్వటము, ఇదంతా కూడా పూర్వం నుండి వస్తున్నటువంటి సంప్రదాయం, పూర్వం నుండి వస్తున్నటువంటి విషయములే అంటారు. అందుకనే ఈ భూమండలము నిలబడి ఉన్నది అంటే సతీభి సత్యవాదిభి అని చెబుతూ పతివ్రతల ద్వారానే ఇల్లాలి ధర్మములను పాటిస్తున్నటువంటి ధర్మపత్రులుగా ఉన్నటువంటి భార్యల వలనే ఈ భూమండలం అనేది నిలబడుతున్నది అని చెప్పి మనకు శాస్త్రం తెలియజేస్తున్నది. కావున ఇదంతా కూడా నేను నీ కోసం నిన్ను అనునయించడం కోసం చెబుతున్నటువంటి మాటలు కాదు, ఇవి పూర్వం నుండి వస్తున్నటువంటి ధర్మములే అని చెప్పి ఇక తాను తన తల్లికి చెబుతున్నటువంటి మాటలను ఈ శ్లోకంతో పూర్తి చేస్తూ ఉన్నాడు. శుశ్రూషామేవ కుర్వీత భర్తు ప్రియహితే రత ఏష ధర్మ పురాదృష్టో లోకే వేదే శృత స్మృత అని చెబుతూ భర్తు ప్రియహితే, భర్తకు ప్రియంగానో హితముగాను. చూడండి, ఇక్కడ ప్రియముగా అని అంటే మనస్సుకి ఆనందాన్ని కలుగజేసే విధంగా, హితముగా అంటే మేలు చేసే విధంగా. హితం మనోహారిచ దుర్లభం వచ అని అంటారు. మేలు చేసేది, ఆనందాన్ని కలిగించేది, ఈ రెండు లక్షణములు కలిగినటువంటి మాట చెప్పటమే చాలా కష్టము అని అంటారు. ఇంతకుముందు చాలా ఉదాహరణలు కూడా మనం చెప్పుకున్నాం. ఎందుకంటే ఏదైతే మనకు ప్రియంగా అనిపిస్తుందో అది మనకు మేలు చేయకపోవచ్చు, ఏదైతే మనకు మేలు చేస్తుందో అది మనకు ప్రియంగా అనిపించకపోవచ్చు. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ, ప్రియహితే రత, ప్రియమునందు హితమునందు కూడా రత ఆసక్తి కలిగినది. అంటే భర్తకు ప్రియాన్ని హితాన్ని చేకూర్చడము ఎందే ఆసక్తి కలిగినటువంటిదై, మేలు చేయటము యందు దక్షత కలిగినటువంటిదై, శుశ్రూషాం ఏవ కుర్వీత, సేవ చేస్తూ ఉండాలమ్మా. ఏష ధర్మ పురాలోకే, ఇదే ధర్మము పురా పూర్వము, లోకే ఈ లోకంలో, వేదే వేదంలో కూడా అనేక రకాలుగా తెలియజేయబడింది. శృత వేదముల ద్వారా వింటూ ఉన్నాము, స్మృతి గ్రంథములలో ధర్మశాస్త్ర గ్రంథములు తెలియజేస్తున్నది. అదేవిధంగా లోకంలో కూడా అనేకమైనటువంటి సావిత్రి, అనసూయ మొదలైనటువంటి వారి యొక్క అనేక మంది యొక్క చరిత్రలు కూడా ఏం తెలియజేస్తున్నాయి అని అంటే, భర్తకు ప్రియమును హితమును చేకూర్చుతూ ఉండేటటువంటి ఆ భార్య పొందేటటువంటి శక్తి, ఉత్తమమైనటువంటి గతులు, పొందేటటువంటి గౌరవము ఇంకెవరూ కూడా పొందలేరు. వారికి ఈ లోకంలో ఉన్నటువంటి వారు గురువులు ఋషులే కాదు, దిక్పాలకులు కూడా వశమై ఉంటారు, వారు కూడా వశమై ఉంటారు అనే విషయము లోకం ద్వారా తెలుస్తున్నదమ్మా, వేదం ద్వారా తెలుస్తున్నది, స్మృతులు ధర్మశాస్త్ర గ్రంథములు వీటన్నిటి ద్వారా కూడా మనకు చాలా సుస్పష్టంగా తెలుస్తూ ఉన్నది. మరి అటువంటి ధర్మాన్ని, ఈ సనాతనమైనటువంటి ధర్మాన్ని నీవు పాటించి తీరాలి. కష్టములలో ఉండి శోకంతో ఉన్నటువంటి పుత్రవియోగ దుఃఖాన్ని తట్టుకోలేనటువంటి తండ్రి గారిని సేవించి ఆయనను అనునయించవలసినటువంటి బాధ్యత, ధర్మము నీకు ఉన్నాయి. కావున నీవు ఇక్కడే ఉండి తండ్రి గారిని సంరక్షించవమ్మా. నీ శోకమును నీవు అణచుకుంటూ, నీకు నచ్చజెప్పుకుంటూ నీవు తండ్రి గారిని కూడా కాపాడవలసినటువంటి బాధ్యత నీదే అని చెప్పి రామచంద్రమూర్తి కౌసల్యాదేవికి తాను చెప్పదలుచుకున్నటువంటి విషయములన్నీ కూడా సప్రమాణంగాను, సోదాహరణంగాను, ధర్మశాస్త్ర బద్ధంగాను, సందర్భోచితంగాను కౌసల్యాదేవికి చక్కగా తెలియజేశాడు. మరి ఆ తర్వాత మరి ఇంకే రామచంద్రమూర్తి చెప్పినటువంటి మాటలేమిటి, కౌసల్యాదేవి ఏ విధంగా రామచంద్రమూర్తికి అనుమతి ఇచ్చినది అనే విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. నహ్యనాథాః వయం రాజ్ఞా లోకనాథేన ధీమతా భరతశ్చాపి ధర్మాత్మా సర్వభూత ప్రియం వదః సర్వభూత ప్రియం వదః
సదః భవతీం భవతీం అనువర్తేత అనువర్తేత సహి సహి ధర్మరతః సదా ధర్మరతః సదా యథామయితు యథామయితు నిష్క్రాంతే కాంతే పుత్రశోకేన పుత్రశోకేన పార్థివః పార్థివః శ్రమం శ్రమం నావాప్నుయాత్ కించిత్ నావాప్నుయాత్ కించిత్ అప్రమత్త అప్రమత్త తథా కురు తథా కురు దారుణశ్చాపి దారుణశ్చాపి అయం శోకః అయం శోకః యథైనం యథైనం న వినాశయేత్ న వినాశయేత్ రాజ్ఞో వృద్ధస్య రాజ్ఞో వృద్ధస్య సతతం సతతం హితం చర హితం చర సమాహిత సమాహిత వ్రతోపవాస వ్రతోపవాస నిరత నిరత వ్రతోపవాస నిరత వ్రతోపవాస నిరత యా నారీ యా నారీ పరమోత్తమ పరమోత్తమా భర్తారం భర్తారం నానువర్తేత నానువర్తేత సాతు సాతు పాపగతిర్భవేత్ పాపగతిర్భవేత్ భర్తృశుశ్రూషయా భర్తృశుశ్రూషయా నారీ నారీ లభతే లభతే స్వర్గముత్తమం స్వర్గముత్తమం అపియా అపియా నిర్నమస్కార నిర్నమస్కార నివృత్త నివృత్త దేవపూజనాత్ దేవపూజనాత్ శుశ్రూషామేవ శుశ్రూషామేవ కుర్వీత కుర్వీత భర్తుః భర్తుః ప్రియహితే రత ప్రియహితే రత ఏష ధర్మః ఏష ధర్మః పురా దృష్టః పురా దృష్టః లోకే వేదే లోకే వేదే శ్రుతస్మృతః శృతస్మృతః ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే చతుర్వింశే సర్గే చతుర్వింశే సర్గే షట్ శ్లోకాః శ్లోకాః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కర వృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరిః ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః. భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాన్ వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్కిః
దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.